ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. నిజం చెప్తున్నా, కొందరికి వయసు పెరిగినా బుద్ధి మాత్రం పెరగదోల్లా. ఏం లాభం చెప్పుర్రి అసంటోళ్ళతోని. జర్రనంతనన్న సోయ ఉండద్దా? మనం ఏడున్నాం, ఏం చేస్తున్నాం, మన చేతలేంది, మన కథలేంది అని. అయితే ఒక కాంగ్రెస్ లీడరు ఏం చేసిండు ఎరికేనా? చూడురి మీరేగా. అసలు కొందరు గుణాలు ఎట్లుంటాయంటే, అయితే ఈ అక్క కేరళలో ఫస్ట్ సారి ఎమ్మెల్యేగా గెలిచింది మొన్నటి ఎలక్షన్లల్లో. కాంగ్రెస్ పార్టీ లీడరు. ఇక గెలిచిన సంబరంలో ఈమె ఖుషి కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తుంది. అంతల్నే ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఏం చేసిండంటే, అవసరమా ఆమెను అలుముకునేందుకు మీద పడుతుండు. ఆఖరికి ఆమె నమస్తే పెట్టుకుంటా దూరం జరుగుతూనే ఉన్నది. మరి గట్లా జరిగినప్పుడు ఈయన కూడా దూరం పోవాలి కదా. బలిమీడికి ఇంకా మీదికి పోతూనే ఉన్నాడోల్లా. ఏం మనిషి, ఏం మర్యాద, ఏం రీతి ఇది? ఏమైనా సోయి ఉన్నదా ఈ లీడర్కు? గంతమంది ముంగట అద్దంటుంటే కూడా ఒక ఆడవిల్లను గంతగనం తక్లీఫ్ చేయవచ్చునా? ఇంకా సీనియర్ కాంగ్రెస్ లీడర్ అట. సీనియర్ ఎంత సీనియర్ అయితే మాత్రం దిమాగ్ చూడు ఏడున్నదో. ఇంకా ఈ కాంగ్రెస్ లీడర్లు ఏమంటారు, మహిళా బిల్లును మేమే పెట్టినాం, మహిళలంటే మాకు మస్తు గౌరవం, మహిళలంటే అది ఇది అనుకుంటా డైలాగులు చెప్పమంటే బోచ్చడు చెప్తారు. చూస్తేనేమో వీళ్ళ కథ గిట్లున్నది. ఏందో ఏమో పో. ఆ సీనియర్ లీడర్ చేసిన కథకు పాపం ఈ అక్క మనసు ఎంత తన్లాడిందో.